హలో ఎవ్రీవన్, యూఏఈ డైరీస్లో ఇంకొక వీడియో చూసేద్దాం రండి. యూఏఈలో ఉమల్ క్వైన్ అనే స్టేట్ ఉంటుందండి. ఆ స్టేట్ మీకు దగ్గరలో ఉంటే కనుక కంపల్సరీ విజిట్ చేయవలసిందండి ఈ ప్లేస్. దీంట్లో వైల్డ్ జూ పార్క్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. దుబాయ్ నుంచి అయితే 1 అవర్ రోడ్ జర్నీలో వెళ్ళిపోవచ్చు. ఉమల్ క్వైన్ కి వెళ్ళాలంటే దుబాయ్ నుంచి అజ్మాన్, షార్జహా ఈ 2 స్టేట్స్ ని క్రాస్ చేయాలి. ఈ 2 స్టేట్స్ కూడా చిన్న స్టేట్స్ అండి. సో 1 అవర్ జర్నీలో మీకు ఈ జర్నీ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే దుబాయ్ విజిట్ చేశారంటే కంపల్సరీగా విజిట్ చేయవలసిన ప్లేస్ ఉమల్ క్వైన్ అండి. ఉమల్ క్వైన్ లో వైల్డ్ జూ పార్క్ అనమాట. ఈ జూ పార్క్ లో ఉండే యానిమల్స్ చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఇది అరబిక్ హార్స్, ఇత్తిట్లోనే పెద్ద టాలెస్ట్ హార్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ యానిమల్స్ అన్ని కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఈ జూ పార్క్ కి మీరు వెళ్ళాలనుకుంటే కనుక 25 dirhams పెడితే మీకు ఎంట్రీ టికెట్ ఉంటుందండి. మీకు అదే లైన్తో కానీ టైగర్తో కానీ ఏదైనా ఫోటో దిగాలంటే 200 dirhams అనమాట. అదే ఇండియన్ కరెన్సీలో 4800 రూపీస్ అనమాట అండి. ఇక్కడ యానిమల్స్ అన్ని ఎంత ఫ్రెండ్లీగా ఉంటాయి అంతే వైల్డ్గా ఉంటాయి అనమాట అండి. వైల్డ్ యానిమల్స్ అంటే మీకు ఎప్పుడు అయినా సరే చాలా డేంజర్ అనమాట. సో కేర్ఫుల్గా బిహేవ్ చేయాలి మీరు వైల్డ్ యానిమల్స్ దగ్గర. చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాయి కదా అని మనం ఏది పడితే అది వాటికి ఫీడ్ చేసేసి వాటితో ఎలా పడితే అలా బిహేవ్ చేసామంటే వాళ్ళ లిమిట్స్ క్రాస్ చేశారంటే కనుక వాటి లిమిట్స్ అవి క్రాస్ చేస్తే ఇది వచ్చేసి లైన్ అనమాట అండి. ఈ లైన్ చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మనం ఏం పెట్టినా సరే తినేస్తుంది. ఆ పక్కన కేర్ టేకర్ చూడండి ఏదో ఫీడ్ చేస్తున్నాడు. ఈ టైగర్ మటుకి ఇది కొత్తగా వచ్చిందనమాట. టైగర్ ఈ టైగర్ అసలు ఎవరి మాట వినట్లేదంట. దానికి కోపం వచ్చేసి ఎలా పడితే అలా బిహేవ్ చేసేస్తుంది ఇది. దీంతో ఫోటో దిగుదామని మా వాడు వెళ్ళాడు. मूड अच्छा नहीं है भाई, अभी मैं कैसे जाएगा उसके पास। ఫైనల్ గా టైగర్ అయితే మనోడికి కాసేపు టైం ఇచ్చిందనమాట. సో ఇదే టైం గ్యాప్ లో వాడు ఫొటోస్ అండ్ వీడియోస్ అన్ని షూట్ చేసుకున్నాడు. మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి జూ పార్క్ వెళ్ళారంటే కనుక ఏ జూ పార్క్ వెళ్ళారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో కామెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి,